హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో 13వ వారం ఎవరిని నామినేట్ చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మరి అది ఒక్కసారి చూద్దాం. అసలు ఎవరికి ఎన్ని నామినేషన్లు పడ్డాయి మామూలు విషయం కాదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నబీల్ ఆఫ్రీది విష్ణుప్రియని గౌతమ్ని నామినేట్ చేశాడు. సో ప్రోమోలో కూడా చూసాము గౌతమ్ది, కానీ విష్ణుప్రియది రాలేదు. విష్ణుప్రియ ఇష్యూ ఏమై ఉంటుందో గెస్ చేయండి. పృథ్వీ వచ్చేసి అవినాష్ని అండ్ గౌతమ్ని చేశాడు. అది కూడా ప్రోమోలో ఇద్దరిది వచ్చింది. ఇక ప్రేరణ వచ్చేసి విష్ణుప్రియని అండ్ గౌతమ్ని చేసింది. గౌతమ్ని ఆల్మోస్ట్ అందరూ దడదడ. సో మరి ఇది గౌతమ్కి గుడ్డా బేడా ఇంతమంది నామినేట్ చేయడం అనేది కూడా కామెంట్ చేయండి. ఇక ప్రేరణ విష్ణుప్రియ అండ్ గౌతమ్ని చేసింది. అలాగే నిఖిల్ కూడా ఏం చేశాడంటే ప్రేరణని చేసిండు, ప్రేరణ అండ్ గౌతమ్ని చేసిండు. నిఖిల్ ప్రేరణ అండ్ గౌతమ్. సో కన్నడ బ్యాచ్ని అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత విష్ణుప్రియ విషయానికి వస్తే, విష్ణుప్రియకి రోహిణిని చేసే ఛాన్స్ లేదు కదా, ఉంటే ఖచ్చితంగా చేసేది. అవునా కాదా కామెంట్ చేయండి. ఇక విష్ణుప్రియ వచ్చేసి టేస్టీ తేజ అండ్ ప్రేరణని చేసింది. ఏ విషయంలో చేసిందో మరి నత్తిబుర్ర, మరి అక్కడ ఎన్ని తిట్లు తిన్నదో వాళ్ళతో వాళ్ళు చెడు కూడా ఆడేసి ఉంటారు. నాకు తెలిసి తేజ అయితే దడదడలు ఆడించాడు, ప్రేరణ కూడా అంత ఈజీగా వదిలిండదు. ఇక గౌతమ్ కృష్ణ చాలా మందితో నామినేట్ చేయబడ్డ గౌతమ్ కృష్ణ వచ్చేసి నిఖిల్ని చేశాడు నామినేట్. నిఖిల్ని అండ్ ప్రేరణని చేశాడు ఆయన. ఇక తర్వాత టేస్టీ తేజ విష్ణుప్రియని చేశాడు. మేబీ ఈ రీజను ఆ గ్లాసులో తెచ్చి నీళ్ళు పోసేది ఉంటుంది కదా, ఒకటేసారి 7 గ్లాసులు తెస్తే లాస్ట్లో కూలిపోయింది. ఆ రీజన్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నా. కరెక్టా కాదా కామెంట్ చేయండి. తేజ విష్ణుప్రియని అండ్ పృథ్వీని చేశాడు తేజ. అలాగే అవినాష్ వచ్చేసి విష్ణుప్రియ అండ్ పృథ్వీ, వాళ్ళిద్దరు కూడా గొడవ జరిగింది కాబట్టి విష్ణుప్రియ పృథ్వీ అంటే కపుల్ని జంటను చేసి పడేశారు. తేజ అండ్ అవినాష్ ఇద్దరు కూడా లవ్ బర్డ్స్ని చేశారు. ఇక రోహిణి మెగా చీఫ్ విష్ణుప్రియని చేసింది. అలాగే నబీల్ని చేసింది. నబీల్కి ఇది ఒక్కటే అండ్ నిఖిల్కి కూడా ఒకటే ఉన్నట్టుంది. అంటే విష్ణుప్రియని గౌతమ్ని ఇద్దరిని కూడా ఎక్కువ నామినేట్ చేశారు. మరి ఎక్కువ నామినేట్ చేసిన వాళ్ళు మోస్ట్లీ హీరోలు అవుతారు, అంటే క్రేజ్ పెరుగుతుంది సింపతి పరంగా ఏదో ఒక పరంగా. మరి ఇక్కడ విష్ణుప్రియ అండ్ గౌతమ్ ఉన్నారు ఎక్కువ నామినేట్ అయిన వాళ్ళు. విష్ణుప్రియకి 5 నామినేషన్స్ పడ్డాయి, 5. గౌతమ్ కృష్ణకు వచ్చేసి 4 పడ్డాయి. మరి వీళ్ళిద్దరిట్లలో ఇద్దరు హీరోలు అవుతారా, లేకపోతే ఇద్దరు జీరోలు అవుతారా? హీరో ఎవరు అవుతారు, జీరో ఎవరు అవుతారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ప్రేరణకి 3, పృథ్వీకి 2 పడ్డది. ఇది నామినేషన్స్. సో మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్.